హలో అండి. ఈ బుక్ చదివిన వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకండి. నేను ఇంకా చదవలేదు. నాది కూడా కాదు. దివ్య అని మా పక్కన ఉంటది. అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడక్క నేను లేను కదా ఎట్లా వచ్చిందో అంటే ఓపెన్ చేసి చూద్దామని తీసిన. తీయగానే ఆ టైటిల్ చూడంగానే నిజంగా అది బాధతో రాశారో ఎట్లా రాశారో నాకు తెలియదు. కాకపోతే నాకు మామూలుగా నవ్వు రాలే. ఎందుకంటే పొద్దున్న నుంచి అప్సెట్లో ఉండే కొంచెం పిల్లల్ని చూసుకునే కాడ చాలా బాధ అనిపించింది. అలా నాకు ఎట్లా అంటే ఒక టేక్ కేర్ ఉంటే బాగుండు అన్న ఇది వచ్చింది. అన్నీ ఉన్న ఇంట్లో ఏమీ లేని ఫీలింగ్, ఘోరమైన ఫీలింగ్ ఇవ్వాల. అట్లాంటిది నేను ఘోరంగా నవ్వుకున్నా ఈ బుక్ చూడంగానే. థ్యాంక్ యూ దివ్య, నీకు మాత్రం ఘోరంగా ఘోరంగా అంటే ఘోరంగా చెప్పాలి థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు లేకుండా నవ్వించిన నన్ను ఇవ్వాలి. మస్తు జోక్గా ఉన్నది టైటిల్, కానీ బుక్ చదివితే ఎట్లుంటుందో చూడాలి. ఎవరైనా ఫీల్ అయితే ఐఎమ్ సో సారీ అండి. ఎందుకంటే నాకు కొంతమంది ఫేసులు చూసిన, కొంతమంది ముఖాలు చూసిన సీరియస్నెస్ అట్లనే వస్తుంది, చిరాకు అట్లనే వస్తుంది, నవ్వు కూడా అట్లనే వస్తుంది.